మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు అని పాడుకుందరు కదా పాట. ఇప్పుడు అట్లా వాడొద్దు ఇక. మా తెలుగు తల్లి మన్మరాలుకి మల్లెపూ దండ, ఆమె కొడుకు బిడ్డెకు బంతిపూ దండ, కడుపులో కవలలు కనుసూపులో దొరకరు, కనిపించని తల్లికి కనకంబరాల దండ అని పాడుకోవాలి. ఎందుకంటే తెలుగు తల్లికి ఇప్పుడు సంతానం మస్తుగా అయినరు, కావాలంటే కాసుకోండి. చూసిండ్రా ఇలా పనితనం. ఏపీ ఎన్జిఓలు టీఎన్జిఓలు కలిసి తెలుగు తల్లికి లేని కాన్పులు చేస్తున్నారట. ఒక ఆయననేమో కొడుకును కన్నది అంటాడు, ఇంకొక ఆయననేమో ఇద్దరు బిడ్డలను కన్నది అంటున్నారు. వీళ్ళ సంగతి తర్వాత చెప్తాం కానీ ముందుగాల ఏం చెప్పినరో చూడుండ్రి. అయ్యా అశోక్ బాబు, నువ్వు కాన్పు చేయి ముందుగాల. కరెక్టే, 56 తర్వాత 50 సంవత్సరాలు అయింది ఇవాళ. ఈ దంపతులు పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ లాంటి ఒక మహా నగరం లాంటి ఒక మంచి కొడుకుని కన్నారు. ఆ కొడుకు ఉద్యోగస్తుడై హ్యాపీగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇన్నరా, మొదటి కాన్పు వీళ్ళ ఇంటి కాన్నే చేసినట్టు చెప్తున్నాడు కాదు ముచ్చట. ఇక టీఎన్జిఓ మనిషి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఇదే తెలుగు తల్లికి ఇంకో కాన్పు చేసిండు. ఏంది సారో? తెలుగు తల్లికి ఇద్దరు కూతుళ్ళు, ఆంధ్ర తెలంగాణ. ఆంధ్ర కూతుర్ని 60 ఆయనకి ఇచ్చారు. ఇస్తే 60 ఆయన ఈమె చేష్టలు ఈ భరించలేక తన్ని తగలేశాడు. వరెవ్వా, ఏకంగా కౌల పిల్లలే పుట్టిండ్రు అంటున్నాడు. చూడుండ్రిల కథ. ఎవ్వరి కాళ్ళు తెలుగు తల్లిని అమ్మమ్మని చేసిండ్రు, కొడుకులకు పేర్లు పెట్టిండ్రు, బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిండ్రు. తెలుగు తల్లికి ఇప్పుడు మన్మన్లను మన్మరాన్లను తయారు చేసి పెట్టిండ్రు. వీళ్ళని ఇట్లనే ఇడిచిపెడితే తెలుగు తల్లి మునిమన్మరాలు ఇగో ఈమెనే అని ఒక ఆమెను తెచ్చి చూపించినా చూపిస్తారో ఏమో. మరి తెలుగు తల్లి ఏడికేళ్ళు వచ్చిందని పుట్టుకున్న కేసీఆర్ సార్ను కూడా అడిగినమే అనుకో, ఇక ఆయన నోటికే మొక్కాలే. వీళ్ళు ఈ కథలు చెప్పిండ్రు కానీ ఆ సార్ చెప్పేది వేరే కథ ఉంటుంది. అసలు తెలుగు తల్లే లేదు, ఆంధ్ర మాత ఉండే కానీ తెలంగాణ తల్లి 80 ఏళ్ళ కిందనే ఉండే అని హిస్టరీ చెప్తాడు. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల కత్తిరించిన ఉత్తరించిన బలోన్ మత్తులేలిన నేల, నా తల్లి తెలంగాణ రా వెలలేని నందనోజాన్యము రాని 75-80 ఏళ్ళ కింద రావెల్ల వెంకటరామారావు గారు రాసిండ్రు. తెలంగాణ తల్లిని ఆరాధించుకున్నారు, కీర్తించుకున్నారు. అట్లనే వాళ్ళది ఆంధ్ర మాత ఉండే. లేని తెలుగు తల్లికి మన ఉద్యోగులు ఇన్ని కాన్పులు ఎందుకు చేస్తున్నారో అర్థం కాక జనం పరిశాన అవుతున్నారట. పుట్టాడు పాపం వెంట పెట్టుకొని దేవుని దగ్గరికి పోయిండట ఒక భక్తుడు. పోయినోడు ఒక పాపం తటలకెళ్ళి ఇంత తీసి దేవునికి కూడా అంటించిండట. అటువంటి భక్తులు ఏమన్నా ఉంటారా? ఇప్పటిదాకా నేను చెప్పిన ముచ్చట ఇటువంటి భక్తులు ఏడనో కాదు, మన హైదరాబాదులోనే లక్షల మంది ఉన్నారని చెప్పేందుకు ఈ కథ చెప్తున్నట్టు. భక్తిని ఒంటికి పూసుకొని పాపాన్ని దేవునికి అంటగడుతున్నారు మన జంటనగర భక్తులు. వాళ్ళ గురించి తయారు చేసిన స్టోరీ ఇది, చూడుండ్రిగా. గణపతి మహారాజు ఒకరోజు కడుపు నిండా తిండి తిని నడవలేక నడుస్తుంటే చందమామ చూసి ఎక్కిరిచ్చిండట. నన్ను ఎక్కిరిస్తావా అని చెప్పి వెంటనే శాపం పెట్టిండట గణపతి. ఇదంతా కథలా రాసిన్నది. అప్పుడు చందమామ చేసిన టింగిరి రేషాలకు గణపతికి అంత కోపం వస్తే ఇప్పుడు హైదరాబాద్లో జనం చేస్తున్న పాపాలు చూసి ఎంత కోపం వస్తుండొచ్చు. అగో చందమామ అంటే చూసి నవ్వినందుకు కోపం వచ్చి ఉండొచ్చు, కానీ మేమేం చేసినాం అనుకునేరు. చెయ్యాల్సిందంతా చేస్తూనే ఉన్నారు. ఈయన బుద్ధి అయితే తీవ్రంగా చెప్తా ఈనుండ్రి. 9 రోజులు నిష్టగా ఉండి ఎక్కడలేని భక్తి అంతా ఒంటికి అంటించుకొని వినాయకుణ్ణి వింత వింత ఆకారాలలో గొలుసుకుంటా పూజలు చేస్తిరి. దీపం కొండెక్కకుండా నవరాత్రులు కంటి మీద రెప్పబడకుండా కాపాడితిరి. అవునా కాదా? మరి ఆఖరికి ఏం చేస్తున్నారు? తీసుకపోయి హుస్సేన్ సాగర్ మురికిలా ముంచి రాబడితిరి. అంటే గణపతి స్వామికి మీ తానున్నంత సేపే శుద్ధి, ఆ తర్వాత ఏట్లవైనా గంగలవైనా మాకు సంబంధం లేదనా మీ ఉద్దేశం? చెప్పరు. హుస్సేన్ సాగర్ మురికి అంటే ఉత్తదేనా? బొచ్చెడేండ్ల నుంచి ఊడుస్తున్నా సాగర్ మురికికి మాత్రం అపాయం ఏం రాలే. కోట్ల రూపాయలు మురికిలా గుమ్మరిచ్చినా సుక్క నీరు మెరుగైన దాఖలాలు లేవు. అచ్చగాడు బుచ్చగాడు అడక తినేటోడు ఆడుకుంటా పోయేటోడు కష్టం వచ్చినోడు నష్టం వచ్చినోడు ఎంతో మంది వడి చచ్చిపోతుంటారు. ఇంట్లో ఓ దిక్కు శవాలు తేలుతూనే ఉంటాయి, ఇంకో దిక్కు బలరు గడుగుతారు, ఇంకేమో గడుగుతారు. ఈ నీళ్ళనే భక్తజనం అంతా నెత్తి మీద చల్లుకొని ఆఖరి మొక్కి గణపతిని ముంచుతారు. ఇదేనా పద్ధతి? ఇదేనా పూజలు పునస్కారాలంటే? ఒకవేళ గణపతి సార్కు నోరుంటే ఏమను, నీ పాడుగాను పోయి కంపలబడ్డట ఆయన పని,
ఇలా పనితనం పాడుగానని తిట్టుకోకపోనా అప్పుడు చందమామ మీద కసి తీర్చుకున్నట్టు మురికి భక్త జనం మీద కూడా తీర్చుకోకపోనా ఏంది ఇది? వినాయక చవితి వచ్చినప్పుడల్లా గణపతిని బాధ పెట్టుడు. 9 రోజుల భక్తి ముక్తిని నిమిషం లాగం చేసుకోబడితిరి. మన ఇంట్లో మనిషికి ఏమన్నా అయితే అట్లనే చేస్తామా మురికిలా? ఏది 2 రోజులు ఇల్లు ఉడవకుండా బాసాన్లు దొంగకుండా అట్లనే పెట్టి ఉండుండ్రి చూద్దాం. ముక్కుపుట మాదిరిపోయే గబ్బు వాసన వస్తుంది. మరి ఏండ్ల నుంచి మురికినే సంపద లెక్క మోస్తున్న హుషేన్ సాగర్లా గణపతి స్వామిని వేస్తే ఏడ శాంతి ఇస్తాడు ఏమవుతుంది? మేము మారం చెయ్యమని మారాన్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఒక్క గణపతిని హుషేన్ సాగర్ లేయన్నంటే మురికి ఎత్తిపోసేదాకా ఎంత ఖర్చు అవుతుందో అంత వసూలు చేయాలి సర్కారు వాళ్ళు. అగో దేవునితో కూడా బేరమని కొత్త పంచాయతీ తీసేటోళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి సాగర్ మురికి అందాలు జరసేపు తనివి తీర వీల్చమని చెప్పాలి. అట్లయితే తప్ప హుషేన్ సాగర్ల నీళ్లు తెల్లగావంటున్నారు జనం. మరి మన పబ్లిక్ ఎప్పుడు మేల్కుంటారో ఏమో. చెప్పే బాధ్యత మాకు ఉన్నది కాబట్టి చెప్తున్నాము. కానీ చేసిన పూజకు ఫలం దక్కాలంటే మురికి చేయొద్దు కదా గణపతిని అని బాధ అంతే.